హలో ఆల్, వెల్కమ్ టు ద మూవీ లన్. టుడే రివ్యూ ఆఫ్ ద మూవీ డెవిల్. ఫస్ట్ ఆఫ్ ఆల్ మూవీ చూసాక నా ఫీలింగ్ అయితే ఓవరాల్ మూవీ బాగుంది, బట్ కొన్ని సిచ్యువేషన్స్లో ల్యాగ్ అనిపించింది. దాని గురించి తర్వాత మాట్లాడుకుందాం. కమింగ్ టు ద స్టోరీ లైన్. ఒక విలేజ్లో మర్డర్ జరుగుతుంది. ఆ కేసుని ఇన్వెస్టిగేషన్ చేయడానికి డెవిల్ని, అదే కళ్యాణ్ రామ్ని అపాయింట్ చేస్తారు. మరి ఆ డెవిల్ కేసుని సాల్వ్ చేశాడా లేదా, ఆ ప్రాసెస్లో డెవిల్ తెలుసుకున్న ట్విస్ట్ ఏంటి, ఈ ఎంటైర్ ఇన్వెస్టిగేషన్లో సంయుక్త మీనన్ రోల్ ఏంటనేది రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిలిం. కమింగ్ టు ద ప్లస్ పాయింట్స్. డైరెక్షన్ ఈజ్ వెరీ గుడ్, ఎందుకంటే ఈ టైప్ ఆఫ్ స్టోరీస్ మనం చాలా చూసాం. బట్ ఈ స్టోరీకి డైరెక్టర్ క్రియేట్ చేసిన డ్రామా కానీ, సిచ్యువేషన్స్ అండ్ మూవీని హ్యాండిల్ చేసిన విధానం అయితే చాలా కొత్తగా అనిపించింది. ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయి, కాస్ట్యూమ్స్ అండ్ సెట్స్ కూడా చాలా బాగున్నాయి. పర్టికులర్లీ కాస్ట్యూమ్స్ అండ్ సెట్స్ మేజర్ హైలైట్ ఆఫ్ ద ఫిలిం. ఈ టైప్ ఆఫ్ స్టోరీకి కాస్ట్యూమ్స్ అండ్ సెట్స్లో ఎంత కేర్ తీసుకోవాలో అంతా తీసుకున్నారు. సెకండ్ హాఫ్లో ఒక యాక్షన్ సీక్వెన్స్ ఉంటుంది, అట్ ద సేమ్ టైం ఒక పెద్ద ట్విస్ట్ కూడా ఉంటుంది. పర్టికులర్లీ ఆ టైంలో కళ్యాణ్ రామ్ చెప్పే డైలాగ్స్కి గూస్ బంప్స్ వస్తాయి. ఇంకా మ్యూజిక్ అయితే బీజం ఈజ్ గుడ్, మరీ హైలైట్ అని కాదు అండ్ బాగాలేదని కూడా కాదు, ఇట్స్ యావరేజ్. సాంగ్స్ అయితే నాకేం నచ్చలేదు, అండ్ సాంగ్స్ వచ్చిన సిచ్యువేషన్స్లో సాంగ్స్ లేకపోతేనే బాగుంది అనిపించింది నాకు. కొన్ని యాక్షన్ సీక్వెన్స్ బాగున్నాయి, బట్ నాకైతే ఇంకా బాగా చేసుంటే బాగుంది అనిపించింది. కమింగ్ టు ద మైనస్ పాయింట్స్. లవ్ ట్రాక్ ఒక స్పీడ్ బ్రేకర్లా ఉంటుంది. ఇంట్రెస్టింగ్గా రన్ అవుతున్న సిచ్యువేషన్స్లో లవ్ ట్రాక్ రావడం, ఫ్లో డిస్టర్బ్ అవ్వడం, ఏదో ఒక కమర్షియల్ యాంగిల్ యాడ్ చేయాలి అన్నట్టుగా పెట్టేశారు. అండ్ క్లైమాక్స్లో విఎఫ్ఎక్స్ కూడా ఓవర్ అనిపించింది. ఇంకా పర్ఫార్మెన్స్ వైజ్ అయితే కళ్యాణ్ రామ్ ఈజ్ వెరీ గుడ్. ఎప్పుడు కమర్షియల్ జోనర్ కాకుండా డిఫరెంట్ జోనర్స్లో తీస్తున్నారు. సంయుక్త మీనన్ పర్ఫార్మెన్స్ అయితే చాలా డీసెంట్గా ఉంటుంది. ఇంకా సైడ్ క్యారెక్టర్స్ అయితే యాక్షన్ కట్లా అనిపించింది నాకు. ఓవరాల్ మూవీ వర్త్ ఫస్ట్ హాఫ్ అండ్ గుడ్ సెకండ్ హాఫ్ అనిపించింది. సూపర్ హిట్ అని అన్ను, ఇట్స్ యావరేజ్ మూవీ. ఈ మూవీకి నా రేటింగ్ అయితే 2.5 ఇస్తాను. సో రివ్యూ నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని కామెంట్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. Audio Jungle.